మీరు గుర్తుపెట్టుకోండి. 3 భాగాలు చేద్దాం దీన్ని. ఈ 3 భాగాలలో మనకేమి తెలుస్తుంది అనేది ఒకసారి ప్రియులారా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ పునరుత్థానమును గూర్చినటువంటి సంగతి చక్కగా ప్రభువు మనకు తెలియచేశారు. ఈ 24వ అధ్యాయములో మొదటి వచనములో ఏముందంటే, ఆదివారము తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉంచిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి. కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఈ మాటలు మీరు కొంచెం శ్రద్ధగా వినండి. ఆదివారమున ఎప్పుడు వచ్చారంటండి? తెల్లవారుజామున వచ్చారు. తెల్లవారుజామున వచ్చినప్పుడు ఏం జరిగింది? ఎవరు వచ్చారు అక్కడికి? స్త్రీలు వచ్చారు. ఆ స్త్రీలు కూడా పేర్లు కూడా ఇక్కడ రాయటం జరిగింది. ఆ స్త్రీలు ఎవరు అనే మాటలు అక్కడ రాశారు, తర్వాత చూద్దాం. స్త్రీలు వచ్చారు అక్కడికి. వచ్చినప్పుడు తెల్లవారుజామున సమాధికి అడ్డుగా పెట్టినటువంటి బండ పక్కకు దొర్లించబడి ఉండుట ఈ స్త్రీలు గమనించారు. గమనించి ఏం చేశారు? ఆ సమాధి లోపలికి వెళ్ళారు. వాళ్ళు ఏంటి రాయి తీస్తుందేంటి, రాయి తీస్తుందేంటి అని కంగారు కదా. సమాధి లోపలికి వెళితే ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఏమండి? యేసు దేహం వారికి కనపడదు. ఇప్పుడు కనపడకపోతే ఏం చేస్తున్నారు వీళ్ళు? వారికి ఏడ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కంగారు పడిపోతున్నారు, వేదన చెందుతున్నారు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు వారి యొక్క దేహము ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. ఏం జరిగింది, ఎవరు తీసుకొని వెళ్ళారు అనేటువంటి విషయంలో వారు, అంటే ఆ స్త్రీలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు మనం ఒకటి గమనించవలసి ఉంది. సమాధి రాయి ప్రక్కకు దొర్లించినప్పుడు ఆ సమాధిలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి దేహము కనిపించినప్పుడు వీరికి ఏమి గుర్తు రావాలి? ఇప్పుడు పునరుద్ధానం అనేది గుర్తుకు రావాలి. దేవుని ప్రజలారా, ఈ మాట గుర్తు పెట్టుకోండి. పునరుద్ధానము అనే సంగతి యేసు ప్రభు వారు చెప్పారు. నేను చనిపోయి తిరిగి నేను పునరుద్ధానుడు అవుతానని చెప్పాడు కదా. అయి ఉంటాడు అనేటువంటి ఆలోచన వీళ్ళకి రాలేదు. వీళ్ళు కంగారు పడుతున్నారు. వారికేమీ తోచకుండగా ప్రకాశమానమైనటువంటి వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడ్డారు. అంటే వారు దేవదూతలు. వారు భయపడి ముఖములు నేల మోపి ఉండగా, ఎవరు? ఈ స్త్రీలు. వీరు అంటే ఆ దేవదూతలు, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పారు దేవదూతలు. మనం గుర్తుపెట్టుకోండి. ఈ రోజున మనం ఏమి నేర్చుకోబోతున్నాము అంటే, పునరుత్థానమును మరచిన శిష్యులు, యేసు ప్రభువుతో తిరిగినటువంటి శిష్యులే పునరుత్థానమును గూర్చి మర్చిపోయారు. ఈ రోజున క్రైస్తవులు అనబడిన వారు కూడా యేసుక్రీస్తు గురించి తెలుసుకొని బాప్తీసాలు పొందుకొని ఆయన దగ్గరకు వచ్చేది దేనికి? రేపు నేను కూడా పునరుత్థానుడు అవుతాను అనేటువంటి ఆలోచన మర్చిపోయి ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకే ప్రయాసపడుతున్నారు ఈనాటి క్రైస్తవులు. రేపు నేను పునరుద్ధానములో ఉంటాననే సంగతి మర్చిపోతున్నారు అందరూ. ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు, నాకు అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదని చెప్పి ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఆ యూదా ప్రజలు గనుక యేసు ప్రభు వచ్చినప్పుడు ఎలాగూ సంతోషంగా మా సమస్యలు తీర్చబడతాయని అనుకున్నారో, అలాగే నేటి క్రైస్తవులు కూడా మా బాహ్యమైనటువంటి సమస్యలు తీర్చడానికే మేము యేసు ప్రభు దగ్గరికి వచ్చేది, పునరుద్ధానం సంగతి మాకు అనవసరం అన్నట్లుగా ఉంది నేటి క్రైస్తవుల యొక్క విశ్వాసం. అందుకని సమాధిలో కనిపించని
ఉన్నటువంటి యేసు దేహము కొరకు వారు కనిపెట్టుచున్నారు కానీ వారికి ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు అక్కడికి వచ్చిన శిష్యులు, ఆ స్త్రీలకు ఏం కావాలంట? యేసు ప్రభు వారి యొక్క దేహం కావాలి. ఆయన అప్పటికే చనిపోయాడు శుక్రవారం. ఆ చనిపోయిన దేహం గనక కనిపిస్తే, వింటున్నారండి? ఆ చనిపోయిన దేహం కనుక కనిపిస్తే ఆ దేహానికి వారు సుగంధ ద్రవ్యాలు రాసి వెళ్ళిపోదామని అనుకున్నారు వాడు. కానీ దేహం కనిపించలేదు. కనిపించినప్పుడు యేసు ప్రభు వారు పునరుద్ధానుడయ్యాడు అనుకోవాలి కదా, అనుకోలేదు. వారు దిక్కుదోచని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు దేవుని దూత చెప్పాడు, సజీవుడైన వారిని మీరు ఇక్కడ ఎందుకు ఎదుగుతున్నారు, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు అని చెప్పారు. అప్పుడు వారు ఏం చేశారంట? గబగబా పరిగెత్తుకొని వెళ్ళి ఈ సంగతులు ఏమండి ఆ 11 మంది శిష్యులకు చెప్పారు. ఏమండి 11 మంది శిష్యులు ఉన్నారు అప్పటికి. వాళ్ళకి తెలియ చెప్పారు. ఎవరు? ఈ స్త్రీలు. మేము సమాధి దగ్గరికి వెళ్ళాము తెల్లవారుజామున. వెళితే అక్కడ రాయి దొర్లించి ఉంది. లోపలికి వెళ్ళాము, యేసు ప్రభు వారి దేహం కనిపించడం లేదు, కానీ దేహానికి చుట్టబడిన వస్త్రాలు మాత్రం అక్కడ పక్కన పెట్టి ఉన్నాయి, మాకేం అర్థం కావటం లేదని చెప్పి ఈ 11 మంది శిష్యులకు చెప్పారు. అయితే ఈ 11 మంది శిష్యులు కూడా ఈ స్త్రీలు చెప్పిన మాటను నమ్మలేదు. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. ఈ 11 మంది శిష్యులు కూడా కళ్ళతో చూచి వచ్చారు కదా ఈ స్త్రీలు, వాళ్ళు చెబుతున్నారు కదా ఒక ప్రక్కన, కానీ నమ్మటం లేదు. ఎందుకు నమ్మటం లేదు అంటే దీనిలో ఒక చిన్న స్టోరీ కూడా ఉంది. యూదులకు ఒక పద్ధతి ఉందంట, ఒక ఆచార పద్ధతి ఒకటి ఉంది. అదేమిటంటే యూదులు ఏ సందర్భములోనైనా ఒక సాక్ష్యము సంపాదించాలి అంటే, ఏదైనా జరిగిందనుకోండి ఒక చోట, ఆ సాక్ష్యము చెప్పాలి అంటే ఆ సాక్ష్యము స్త్రీలు చెబితే అది చెల్లుబాటు కాదంట. ఆ రోజుల్లో స్త్రీలు సాక్ష్యం చెబితే చెల్లదు, పురుషులే చూడాలి, పురుషులే చెప్పాలి. స్త్రీల సాక్ష్యం చెల్లదంట, యోధా పద్ధతి అది. వీళ్ళు స్త్రీలు కనుక యేసు ప్రభు సమాధిలో లేడని చెబుతున్నా వాళ్ళు యూదా సాంప్రదాయం కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు? నమ్మటం లేదు. మీరు చెప్తే మేము నమ్మం, మీ సాక్ష్యం పనికిరాదు అంటున్నారు. దేవుని ప్రజలరా, అందుకని వాళ్ళు ఏం చేశారు? 11 మంది శిష్యులు తక్కిన వారందరూ తెలియజేసిరి. అప్పుడు ఏం చేశారంటే ఆ సంగతులు అపొస్తలులో చెప్పిన వారు ఎవరంటే ఆ స్త్రీల పేర్లు అక్కడ రాసుకొచ్చాడు. అవన్నీ బాగానే ఉన్నాయి. అయితే 11వ వచనంలో ఏముందంటే, అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. ఎందుకంటే స్త్రీల సాక్ష్యం చెల్లదు కనుక వీళ్ళ మాటలు ఎట్లా ఉన్నాయి అంటండి? వెర్రి మాటలుగా ఉన్నాయి కనుక వాళ్ళ మాటలు నమ్మలేదు. అందుకని అక్కడికి పేతురు లేచి వచ్చాడు. సమాధి వద్దకు పరిగెత్తుకొని వచ్చి వంగి చూడగా యేసు ప్రభు వారి యొక్క వస్త్రములు మాత్రమే ఉన్నాయి, యేసు ప్రభు లేడు అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మొదటి భాగం. ఇది అంటే మొదటి నుంచి 12 వచనాలు మనం చదువుకున్నాం కదా. ఇక్కడ మొదటి భాగములో యేసు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడు. ఇక్కడ వినండి, ఇక యేసు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానం అంటే ఏంటి? ఆయన మరణమును జయించి తిరిగి లేవటం. ఎప్పుడు లేచాడో ఎవరికి తెలియదు. అక్కడ సెక్యూరిటీ చాలా ఉంది, రోమా సైనికులు ఉన్నారు. నిన్న మీకు చెప్పాను, శుక్రవారం సుమారుగా టన్నున్నర బరువు కలిగిన బండ అంటది. ఒక 8-10 మంది నెడితేనే కదులుతుందని. మరి ఎవరు నెట్టకుండా ఎలాగూ మరి కదిలింది అంటే గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువారు మరణమును జయించిన తరువాత, పునరుద్ధానుడైన తరువాత ఏ కుమారుడుగా మార్చబడ్డాడని చదువుకున్నాము? దేవుని కుమారుడు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, మనుష్య కుమారుడు కాదు ఆయనక. అందుకని ఆ బండ పక్కకు తొలగించడం యేసు ప్రభువుకు పెద్ద పనేం కాదు, సృష్టినే చేశాడు ఆయన. అందుకని ఆయన దేవుని కుమారుడు కనుక, శక్తి ఆయనకు ఉంది కనుక
పునరుద్ధానము ఆయన అయినటువంటి క్షణాలలో ఆ బండ పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు స్త్రీలు వచ్చారు, చూశారు, ఆ తరువాత శిష్యులకు చెప్పారు. శిష్యులు కూడా స్త్రీల మాటలు నమ్మలేదు. ఇది మొదటి భాగం. ఈ 3 భాగములలో మొదటి భాగం పేరేమిటంటే 1 నుంచి 12 వచనాలలో యేసు ప్రభువారు, గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువారు సమాధి తెరిచి, ఈ మాట గుర్తుపెట్టుకో, అక్కడ మీరు ఒక టైటిల్ పెట్టుకోండి, సమాధి తెరిచి. మొదటి భాగం అది. ఈ 12 వచనాల్లో ఏం తెరవబడింది చెప్పండి? సమాధి తెరవబడింది. సమాధి తెరవబడిన, సమాధి తెరుచుకుంది, బండ పక్కకి వెళ్ళిపోయింది. తెరవబడిన శిష్యులకు కానీ ఆ స్త్రీలు కానీ నమ్మారా? ఇప్పుడు చెప్పండి, మీరు నమ్మారా? ఈ స్త్రీల మాట శిష్యులకు ఎలా ఉన్నాయంట? వెర్రి మాటలుగా ఉంది, కొట్టి పారేశారు. అంటే ఖాళీ సమాధి కనిపించినా కానీ శిష్యులు మాత్రము నమ్మలేదు. అందుకనే ఆ టైటిల్ పెట్టాం. ఏ టైటిల్? పునరుద్ధానమును మరచిన శిష్యులు. అంటే పునరుద్ధానం ఒకటి ఉందని శిష్యులే మర్చిపోయారు. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. పునరుద్ధానం ఒకటి ఉంది. ఆ పునరుద్ధానము కొరకే మనము భక్తి చేయాలి. ఆ పునరుద్ధానము కొరకే మనము ప్రయాసపడాలి. కానీ ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు మీరు ప్రయాసపడితే మనం కూడా ఇక్కడే ఉండిపోతాం. పునరుద్ధానంలో ఎత్తబడం, పునరుద్ధానం మనం కూడా మర్చిపోయాం కాబట్టి ఎత్తబడే అవకాశం ఉండదు. అందుకని సమాధి తెరచిన గుర్తించని శిష్యులు, మరచిన శిష్యులు, ఇది గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదట. రెండవ భాగంలో 13 నుంచి 35 వచనాల్లో మనకేం కనిపిస్తుంది? మనకు తెలిసిన విషయాలు. ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషణ చేసుకొనుచు ఉన్నారు. 2 మనుషులు యేసుక్రీస్తు చనిపోయినటువంటి దినమున, ఆ పునరుద్ధానము అయినటువంటి దినమున మాట్లాడుకుంటూ ఎమ్మాయి అనేటువంటి ఆ గ్రామానికి వెళుతూ ఉన్నారు. యేసుక్రీస్తు గురించే మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఆ భాగం మీరు తర్వాత చదువుకుంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. యేసుక్రీస్తు గురించే వారు చదువుకుంటూ మాట్లాడుకుంటూ వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటే వాళ్ళిద్దరుగా వెళుతూ ఉన్నప్పుడు వారి మధ్యన యేసుక్రీస్తు ప్రభు వారు జాయిన్ అయ్యాడు. అంటే ఎంతమంది అయ్యారు ఇప్పుడు చెప్పండి? 3 అయ్యారు. వాళ్ళిద్దరితో పాటు యేసు ప్రభువు కూడా కలిపి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వారు, మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అని అడిగాడు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు, చీకటిగా ఉన్నప్పుడు. నీకు తెలియదా? మీరు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఇంత జరిగింది, ఇదిగో ఆయన ఇలా చేశారు, అన్యాయపు తీర్పు తీర్చారు, అని శిక్ష వేశారు, అని సిలువ కొట్టారు, ఇలా చెప్పుకుంటూ వెళుతున్నారు. అలాగూ వారు ఎమ్మాయి అనేటువంటి గ్రామము సమీపించినప్పుడు ఏమండి, ఇక్కడ ఆ మనుషుడు ఏమండి అంటే అంత దూరము వారు ప్రయాణము చేసినప్పటికీ కూడా వారితో పాటు కలిసి నడిచి మాట్లాడుతున్నటువంటి యేసును వారు గుర్తించలేదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, గుర్తించలేదు. యేసు ప్రభువుని గుర్తించలేదు. సమాధి తెరిచినప్పుడు శిష్యులు గుర్తించలేదు. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు వారి మధ్యన ఉండి మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని వారు గుర్తించలేకపోయారు. అయితే ఇక్కడ కూడా మనం చూస్తాము, ఇక్కడ ఏం జరిగింది అంటే చూడండి, మనం చూస్తాము ఆ 31వ వచనం చూడండి. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి, అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను అంటాడు. అంటే అంతవరకు ఏమైపోయింది వారి కన్నులు? ఇప్పుడు చెప్పండి, అందరూ చెప్పండి, ఏమైనాయండి? మూయబడి ఉన్నాయి. భక్తులే, శిష్యులే, దేవునితో కూడా నడిచేవారే,
కానీ ఆత్మ సంబంధముగా వారి నేత్రములు ఏమై ఉన్నాయంటండి? మూయబడి ఉన్నంత కాలము దేవుని యొక్క మహిమను గురించి మనం తెలుసుకోలేము. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. నేను ఎందుకు ఇంత వివరంగా చెబుతున్నానంటే, మన మనోనేత్రములు మూయబడినప్పుడు దేవుని గూర్చినటువంటి అద్భుతమైన మహిమ మనకు తెలియదు. మూయబడినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా అండి? ఏదో గుడ్డి భక్తి చేస్తాం. మూయబడినప్పుడు ఈ లోకానుసారమైనటువంటి ఆశీర్వాదాలు కోరుకుంటాం. ఆ కన్నులు మూయబడినప్పుడు ఏమండి, మనకిష్టమైనట్లుగా భక్తి చేస్తాం, మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం. ఆ కన్నులు తెరవబడకపోతే ఎవరిష్టం వాళ్ళది. కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలుసా అండి? అక్కడ చూస్తాము, ఆ 29లో చూడండి. వారు సాయంకాలము కావచ్చినది ప్రొద్దుగుంకినది మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాడు. వారితో పాటు లోపలికి వెళ్ళిపోయాడు యేసు ప్రభు. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచి పెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది రెండవ భాగం. మొదటి భాగం ఏం చెప్పుకున్నాము? సమాధి తెరచి. చెప్పండి, నాతో చెప్పండి. సమాధి అంటే సమాధి ఓపెన్ చేసినా కానీ గుర్తించని శిష్య బృందం అంటే మనం కూడా అనుకోవాలి. అప్పుడు రెండవ భాగం ఏంటంటే, దీంట్లో కన్నులు మూయబడినవి. అప్పటి వరకు యేసు ప్రభు ఏం చేశాడు? కన్నులు తెరచి, ఒకటి సమాధి తెరచి, రెండవ భాగము కన్నులు తెరచి. మూయబడినటువంటి కన్నులను యేసయ్య తెరిపించాడు. కన్నులు మూయబడ్డాయి అప్పటి వరకు. ఏమండి, ఆ కన్నులు తెరిపించాడు యేసయ్య. ఈ రోజున మనము కూడా భక్తి చేస్తున్నాము. ఆధ్యాత్మికముగా మన మనోనేత్రములు ఏమైనా మూయబడి ఉన్నాయేమో. వాడి శిష్యులే కదా, మరి వాళ్ళని కూడా మనం ఆలోచించాలి కదా. అందుకని మూయబడి ఉంటే మనకేమీ తెలియదు. యేసయ్య నీతో ఉంటే తెలియదు, యేసయ్య నీతో సంభాషణ చేస్తున్నా తెలియదు, యేసయ్య నీతో ట్రావెల్ చేస్తున్నా తెలియదు, ఏమీ తెలియదు నీకు. నీ కళ్ళు మూయబడి, ఆత్మ సంబంధమైన మనోనేత్రములు మూయబడినప్పుడు నీ పక్కన యేసు ప్రభు కూర్చున్నా నీకేం తెలియదు. అందుకని పరమగీతములో మనం ఎప్పుడు చదువుకుంటాం, 5వ అధ్యాయం తీయొద్దు. ఇక్కడ షూలమ్మితి ఏమండి లోపట ఉంది, ఇంట్లో ఉంది, లేదా తన ప్రియురాలు ఇంట్లో ఉంది. మూయబడిన కన్నులు, భక్తి చేస్తుంది, నిద్రావస్థలో ఉంది సంఘం. అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా అండి? తలుపు సందులో తన చెయ్యి ఉంచి తన ప్రియురాలిని లేపుతున్నాడు. తలుపు సందులో చెయ్యి పెట్టాడు. ఆయన చెయ్యి పెట్టి కేకలు వేస్తున్నాడు. నేను తలుపు నద్ద నుంచి నేను తట్టుచున్నాను, నేను మీ ఇంటికి వచ్చాను, నీతో ఉండాలనుకుంటున్నాను, నీవెందుకు నిద్రావస్థలో ఉన్నావు, నువ్వు తలుపు తీ అని తన ప్రియురాలిని అంటే సంఘాన్ని అడుగుతుంటే, ఈమె నిద్రావస్థలో ఉండి, మూయబడి కదా కన్నులు, ఎవరు నువ్వు, ఈ టైంలో వచ్చావేంటి అంటుందంట. అప్పుడు యేసు ప్రభు అంట తలుపు సందులో తన చెయ్యి పెట్టి, ఒక్కసారి నా చెయ్యి చూడు, నేను నీ కొరకు సిలువలో బలి అయినటువంటి యేసు క్రీస్తుని, నీ ప్రియుడను, నా చేతిలో ఉన్న గాయము చూడు అని ఆమెకు చెప్పాడు. ఆ చేతిలో గాయము ఉన్న, ఆ గాయములో నుంచి రక్తము స్రవిస్తున్నా గ్రహించలేనటువంటి సంఘం. ఆమె నిద్రావస్థలోనే ఉంది. ఆయన పిలుస్తున్నాడు, చెయ్యి పెట్టాడు, నా చెయ్యి చూడు, నా గాయములో చెయ్యి పెట్టి చూడు అంటున్నా కానీ ఆమె నిద్రావస్థలో ఉంది. చూశాడంట, ఇక లాభం లేదు అని చెప్పి ఆయన చెయ్యి వెనక్కి తీసుకుని వెళ్ళిపోయాడు. అంతటా ఆమెకు మెలకువ వచ్చింది. ఎవరికి? సంఘానికి.
అప్పుడెప్పుడో గుర్తొచ్చింది నిద్రపోయాముకి, ఎవరో నన్ను పిలిచారు ఇప్పుడు దాకా అని ఆ తలుపు తెలియగానే ఏమండి అంతటా ఆయన వెళ్ళిపోయిన. దేవుని స్తోత్రం చెప్పండి. నీ నిద్ర యేసయ్యను గుర్తించలేని నిద్ర, నీ నిద్ర యేసయ్య స్వరమును కూడా గుర్తించలేని నిద్ర. యోహాను సువార్త ఏమన్నాడు? 10వ అధ్యాయములో నా గొర్రెలు నా స్వరమును వినును అన్నాడు. మరి ఆయన వచ్చి తలుపు దగ్గర నుంచి తలుపు కొడుతున్నాడు కదా, ఎందుకు వినట్లేదు? అంటే స్వరమును గుర్తించలేనటువంటి కన్నులు మూయబడ్డాయి, ఆత్మ సంబంధముగా కన్నులు మూయబడ్డాయి. అందుకని ఈ 2వ భాగములో వారి కన్నులు తెరచి అన్నాడు. మూయబడిన కన్నులు తెరచి అన్నాడు. కన్నులు తెరిచినప్పుడు వారు గుర్తించారు, కానీ అంతవరకు పక్కన నడుస్తున్నా, పక్కన కూర్చొని భోజనము చేస్తున్నా గుర్తించలేనటువంటి శిష్యుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక 3వ భాగము 36 నుంచి 46 వరకు మనం చూస్తే 10 వచనాల్లో మనం చూస్తాము. అక్కడేముంది? యేసు ప్రభువారు వారు ఇలాగును మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి మీకు సమాధానము కాక అని వారితో అనెను. ఎవరితో? శిష్యులతో. ఇంట్లో ఉన్నారుగా శిష్యులందరూ తలుపేసుకొని యేసు ప్రభు ఆత్మరూపిగా ఇంట్లోకి వెళ్ళిపోయి శిష్యులకు అంటున్నాడు, మీకు సమాధానముగా కాని వారితో అన్నాడు. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. భూతము తమకు కనబడినని వారు తలంచిరి. శిష్యులు ఏమనుకుంటున్నారు చెప్పండి? యేసు ప్రభు డైరెక్ట్ గా లోనికి వెళ్ళిపోతే భూతం అంటే దయ్యం వచ్చిందంటున్నారు. నేను అంటాను, ఒక్కోసారి అర్ధరాత్రి మన ఇంట్లో పడుకుంటామండి, ఒక్కలే పడుకుంటాం. అప్పుడు దాకా ప్రార్థన చేసి ఏమంటాం ప్రార్థనలో? యేసయ్యా నాతో మాట్లాడు యేసయ్యా, ఇన్ని సంవత్సరాల నుంచి నేను నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే ఒక్కసారన్నా మాట్లాడవా యేసయ్యా, కలలో మాట్లాడేసయ్యా, దర్శనములో మాట్లాడేసయ్యా అంటే పాపం నా కుమార్తె పొద్దాక అడుగుతుందిలే రోజు అని చెప్పి ఆయన అర్ధరాత్రి 2 గంటలప్పుడు చల్లగా 2 చేతులు జాపి వచ్చి నా కుమార్తె అంటాడు. ఎవరో తట్టినట్టుగా ఉండి కళ్ళు తెరవంగా తెల్లగా ఎత్తుగా ఉన్నాడుగా, ఒక్కసారి గుండె ఆగినంత పని. ఏమండి యేసయ్యా అని కాళ్ళ మీద పడతారా? తలుపు తీసుకొని పరిగెత్తారు. ఇప్పుడు చెప్పండి ఏం చేస్తారు? పరుగు. ఎందుకు? భూతం వచ్చింది మా ఇంట్లోకి, దయ్యం వచ్చింది అంటారు. అంటే మనము ఆయనతోనే ట్రావెల్ చేసాం, ఆయనతోనే భక్తి చేసాము, కానీ ఆయన మనకు కనిపిస్తే భయం. భూతం అంటున్నారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మీరెందుకు కలవరపడుచున్నారు? నేను మీతో 3.5 సంవత్సరాలు ఉన్నాను కదా, నేను ఇప్పుడు పునరుద్ధారణై వచ్చాను కదా, నన్ను చూసి మీరు దైవం ఎందుకు కంగారు పడుతున్నారు, మీరు ఎందుకు కలవరపడుతున్నారు అని చెప్పి మీ హృదయములో సందేహము పుట్టనేలా. యేసు ప్రభు అన్నాడు, మీకు అసలు సందేహం ఎందుకు పుట్టింది? సందేహం పుట్టనేలా అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు, సమాధి చేయబడినప్పుడు వాళ్ళకి తెలుసు, కానీ లేచి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు నమ్మలేకపోయారు. యేసు ప్రభు వారు పునరుద్ధరణ శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు శిష్యులు నమ్మలేకపోయారు, సందేహపడుతున్నారు. అందుకని మీ హృదయములో సందేహము పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్లుగా మీరు చూచుతున్న ఎముకలు మాంసమును భూతములకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపాను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచూ ఉండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగెను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను లేచాను అని యేసు ప్రభు వారు ఏమండి అన్యులకు కాదు నమ్మించేది, అన్యులను కాదు, యేసు ప్రభుని తెలవనోళ్ళని కాదు, యేసు ప్రభుతో తిరిగిన శిష్యుల్నే నమ్మించలేకపోతున్నాడు ఆయన, నమ్మలేకపోతున్నారు వాళ్ళు. ఆఖరికి ఎట్లా నమ్మించాలనుకున్నాడు? మీ దగ్గర ఏమైనా ఉందా అంటే వాళ్ళు ఏమి ఇచ్చారు చెప్పండి? ఒక చేపనిచ్చారు.
ఆ చేపను ఆయన భుజించెను. 44 ఏముంది? ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరనని నేను మీ యొద్ద ఉండినను, మీతో చెప్పిన మాటలు నెరవేరనని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. వాళ్ళకి చెబుతున్నాడు, మోషే ధర్మశాస్త్రములో ఏమని కీర్తనలలో ప్రవక్తలు చెప్పిన గ్రంథములలో ఉన్నటువంటి ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి అని వాళ్ళకి యేసు ప్రభు వారు చెబుతూనే ఉన్నారు. ఇంకా చెబుతున్నా, చేపను తిన్నా, ఏమండి యేసు ప్రభు వారికి వాళ్ళ ముందర ఉన్నా వాళ్ళకి ఇంకా డౌట్గానే ఉందంట. అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా అండి? అక్కడ రాసి 45 ఆయన వారి మనస్సును తెరచి, అమ్మాడు గుర్తుపెట్టుకోండి, ఆయన వారి మనస్సును తెరచి. మూడవ భాగం ఏంటంటే ఆయన వారి మనస్సులను తెరచాడు. అంటే మనస్సులు ఏమైపోయి చెప్పండి? మూయబడ్డాయి. అప్పటి వరకు మనస్సులు మూయబడ్డాయి. యేసు ప్రభు వచ్చి వారి మనస్సును తెరచాడు. మీకు 3 భాగాలు చెప్పాను, 24. ఒకటి చెప్పండి, ఏం చేశాడు? సమాధిని తెరిచాడు. సమాధిని తెరిచినప్పుడు శిష్యులు నమ్మల, స్త్రీలు నమ్మారు. కన్నులు తెరిచినప్పుడు కొంతమంది శిష్యులు నమ్మారు. మనసు తెరిచినప్పుడు మరికొంతమంది నమ్మారు. అంటే యేసు ప్రభు పునరుద్ధానుడు అయ్యాడు అని చెప్పటానికి యేసు ప్రభువే కష్టపడవలసి వచ్చింది. సమాధి తెరిచాడు, చెప్పండి. రెండవది కన్నులు తెరిచాడు. మూడవది మనసు తెరిచాడు. అంటే ఒకవేళ ఏం నేర్చుకోబోతున్నాం ఇక్కడ మనము అంటే, సమాధి తెరిచి ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా యెరూషలేములో సమాధి తెరిచే ఉంది. చాలామంది ఏ సమాధి తెరవబడిందో ఏంటో, ఎక్కడి నుంచి వచ్చాడో ఏంటో, ఏ సమాధి చూసి ఏమనుకుంటున్నారో అని చాలామంది పెడతా ఉంటారు కామెంట్స్. కానీ బైబిల్లో నేను చూసాము, యేసు ప్రభు వారిని పెట్టినటువంటి సమాధి దగ్గర చుట్టుపక్కలలో ఆ ఒకటి తప్ప వేరొక సమాధి అక్కడ లేదని రాస్తుంది బైబిల్. అంటే ఒకటే ఒక్క సమాధి ఉంది, అది ఆ తోటలో, అరిమత్తయ్య యేసోపు తోటలో. ఆ సమాధి తెరవబడింది. సమాధి తెరిస్తే గాని నమ్మనటువంటి శిష్యులు, కన్నులు తెరిస్తే గాని, మూయబడిన కన్నులు తెరిస్తే గాని నమ్మని శిష్యులు, మూయబడిన మనసు తెరిస్తే గాని నమ్మనటువంటి శిష్యులు. అంటే శిష్యులు ఎంత గొప్పవాళ్ళో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనం ఏం ప్రార్థన చేయాలంటే, యేసయ్యా వారి వలె, అంటే మీ శిష్యుల వలె మా కన్నులు మూయబడకుండా, మా మనసులు మూయబడకుండా మేము మిమ్మల్ని విశ్వసించడానికి, మీరు పునరుద్ధానుడు అయ్యారు అని పూర్తిగా మేము నమ్మటానికి, నమ్మిన దానిని ఇతరులకు మేము తెలియపరచడానికి, ఆ పునరుద్ధానములో రేపు మేము కూడా ఉండటానికి మా వంతుగా ఆత్మ సంబంధమైనటువంటి భక్తి జీవితముతో మేమిక మీదట మేము మీ కొరకు పని చేస్తామయ్యా అని మనము యేసయ్య దగ్గర ఒప్పుకోలు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆత్మ సంబంధమైనటువంటి ఒప్పుకోలు అంటే శిష్యులే మరిచిపోయారు. మరి శిష్యులు మర్చిపోతే మనం ఎట్లా ఉంటాం అంటే, చాలామంది యేసు ప్రభు అంటేనే ఆశీర్వాదములు ఇచ్చేవాడని ఒక టైటిల్ పెట్టేశారు. చాలా మీరు చూడండి, రక్షణ సువార్త సభల్లో, ఏమండి రక్షణ సువార్త సభల్లో మీరు చూస్తే ఇదివరకు చాలా చోట్ల రక్షణ సువార్త అని ఉండేది, రక్షణ సువార్త సభలు అని పెట్టేవాడు. ఇప్పుడు స్వస్థత సువార్త సభలు అని పెడుతున్నారు. ఈ పాపులర్ చూడండి, యేసు క్రీస్తు ఆశీర్వాద పండుగలు అంట. అంటే ఇక్కడ మా మీటింగ్కి వస్తే మీకు ఆశీర్వాదాలు వస్తాయి అని పెట్టాడు. నేను కూడా ఉన్నాను అనుకోండి, దీంట్లో చెప్తున్నాను విషయం. అంటే అర్థం ఏంటి? రక్షణ పొందండి అని కాదు, వచ్చి మీరు ఆశీర్వాదాలు పొందుకోండి అని టైటిల్ చెబుతున్నారు ఈ పాస్టర్లు కూడా. అంటే మన నేత్రాలు, ఆత్మీయ నేత్రాలు మూయబడకుండా ఉండాలి అంటే మనము రక్షణ సువార్త వైపే మళ్ళాలి. మన మనసులు ఎప్పుడూ కూడా మూయబడకుండా ఉండాలి అంటే యేసును గూర్చినటువంటి పనిలో మనము లీనమైపోవాలి.
తెలుసుకోవాలి. లేకపోతే మన మనసులు మన కన్నులు కూడా మూయబడిపోయి మనం కూడా గుర్తుపట్టలేనటువంటి మరిచిపోయే స్థితిలోకి వెళ్ళిపోతామని ఈరోజు మనకు వర్తమానము తెలియజేస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఎలాగ మనం ఉన్నాము అనేది దేవుని ప్రజలను మనం తెలుసుకొని మన విశ్వాస జీవితాన్ని ముందు కొనసాగించుదాం. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.